హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనూజ ప్రవీణ మాదన. మేము ఈరోజు వైజాగ్ నుంచి ఏటుకొప్పాకి అయితే బయలుదేరామండి. ఏటుకొప్పాక వైజాగ్ నుంచి ఒక 65 కిలోమీటర్స్ ఉంటుంది. డ్రైవ్ అయితే ఒక 2 అవర్స్ పడుతుందండి. ఏటుకొప్పాకులో మేము ఫస్ట్ శివాలయానికి వెళ్ళాము. ఈ టెంపుల్ అయితే చాలా బాగుందండి. పైన డీటెయిలింగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. లోపల టెంపుల్ కూడా చాలా బాగుంది. ఏటుకొప్పాకులో బొమ్మలు ఫేమస్ అండి. చెక్కతో బొమ్మలు చేస్తారు. ఇది ఇంటింటికి చేస్తూ ఉంటారండి, కాటేజ్ ఇండస్ట్రీ లాగా. ఇదిగోండి, ప్రతి ఇంటి దగ్గర ఇలాగా వుడ్ ఉంటుంది. ఈ వుడ్ అంకురు వుడ్ అంటండి. ఈ అంకుర కర్రతో ఈ బొమ్మలు అయితే తయారు చేస్తారట. మేమైతే అక్కడ ఒక కాటేజ్ ఇండస్ట్రీని అయితే విజిట్ చేశాను. ఆ రోజు సండే అవ్వడం వలన కొద్దిగా ఇండస్ట్రీసే ఉన్నాయి. అందులో ఒక ఇండస్ట్రీలో అయితే ఒక 35 మెంబర్స్ అయితే ఈ షాప్లో అయితే వర్క్ చేస్తూ ఉంటారట. ఒక 15 మెంబర్స్ స్పేర్ పార్ట్స్ తయారు చేస్తారట. ఒక 10 మెంబర్స్ అసెంబ్లీ చేస్తారట. ఇవన్నీ న్యాచురల్ కలర్స్తో తయారు చేస్తున్నారండి. చాలా బాగా వర్క్ అయితే చేస్తున్నారు. నేను ఒక పెళ్ళి కూతురు బొమ్మ యొక్క జడది తయారు చేయడం చూశాను. పెళ్ళి కూతురుని ఎలా చేయాలో చూశానండి. ఇదిగోండి, ఈ చెక్కతో స్పేర్ పార్ట్స్ అన్నీ తయారు చేసిన తర్వాత అన్నీ తీసుకొని వాటిని అసెంబుల్ చేస్తారట. కలర్స్ కూడా న్యాచురల్ కలర్స్ యూస్ చేస్తున్నారండి. ఈ వుడ్ అయితే చాలా ఈజీగా, చాలా లైట్గా ఉంది వుడ్. ఇదిగోండి, ఇప్పుడైతే ఈయన ఒకటి తయారు చేస్తున్నారు చూడండి. దానికి కలర్స్ కూడా ఇలా పెడుతున్నారు. ఇది చెప్పాను కదండి, పెళ్ళి కూతురు కొప్పు తయారు చేస్తున్నారని. చూడండి ఎంత డీటెయిలింగ్గా తయారు చేస్తున్నారు పెళ్ళి కూతురు కొప్పు. లైన్స్ కూడా చాలా బాగా పెడుతున్నారండి. నేనైతే చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను. అదిగోండి, కుప్పు అయితే రెడీ అయిపోయింది. అదిగోండి, అదైతే అలా పెడతారట. ఇదిగోండి, అలా స్పేర్గా ఒక 4-5 కుప్పలు అయితే తయారు చేశారు ఆయన. ఇదిగోండి, అదిగోండి, ఆ కుప్పును అలా హెడ్ హోల్లోకి అలా తయారు చేస్తే అది కుప్పట రెడీ అవుతుందట. దానికి పెయింటింగ్స్ కూడా చాలా న్యాచురల్ కలర్సేనండి. ఇదిగోండి, ఇది ఆరెంజ్ కలర్ అండి, ఇది రెడ్ కలరు, అది గ్రీన్ కలరు, ఇది ఎల్లో కలర్ అండి. వాటన్నిటితోనే ఇగోండి ఇలా రింగ్స్ అయితే తయారు చేశారు. ఇవి చిన్నపిల్లలు వేసుకోవడానికి బ్యాంగిల్స్ అండి. ఈ బ్యాంగిల్స్ని కూడా ఇలా వుడ్ కట్ చేసి వాటికి ఇలా పెయింట్ వేసి చేశారు. ఈ పిల్లలు నోట్లో పెట్టుకున్నా ఏం అవ్వదండి, న్యాచురల్ కలర్స్ కాబట్టి. ఇదిగోండి, ఇవన్నీ కూడా చిన్న చిన్న డీటెయిలింగ్స్తో చేసిన స్పేర్ పార్ట్సేనండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ రోజు సండే అవ్వడం వల్ల షాప్స్ కూడా తెరవలేదు. నేనైతే మరిన్ని వీడియోస్ గురించి నా ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.